జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్తగా ఆయనకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, పెంచి అని చెప్పారు. అలా వాళ్ళ నాన్నగారి లెగసీని తల్లి బిడ్డ కానీ కొడుకు కానీ ఇద్దరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మండలంలో చాలా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పవలసిన విలువైన మాట ఏంటి అంటే, ఇక నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీనియర్ మోస్ట్ కానీ కొంతమంది పెద్దల్ని కన్సల్ట్ అయ్యి ముఖ్యులైన వారిని సలహా తీసుకొని టీచర్స్ని కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ నందా సేవా సంకల్ప సమితి ద్వారా వారికి తగిన గుర్తింపునిచ్చి ఆ రోజు జరిగే సన్మాన కార్యక్రమం మొత్తం ఖర్చుని ప్రతి సంవత్సరం మా బ్యూటిఫుల్ బటర్ఫ్లై సంస్థ తరఫున నేను భరిస్తాను అని మీకు మూమెంట్ తరఫున ఇది బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ గ్రూప్ తరఫున ఆ సంస్థకి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 5వ తారీఖు ఎక్కడ మేము ఉన్నా నా తర్వాత నా పిల్లలైనా సరే అందించవలసిందిగా సభాముఖంగా పిల్లలకి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు గ్రూప్ ఎలర్ట్గా ఉండాలి. గ్రూప్ తరపునే ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అందుకు అయిన ఖర్చుని సమితి ద్వారా ఆ కార్యక్రమాన్ని సమితి ద్వారా నిర్వహిస్తాం. మనం నిర్వహించాలి అంటే అందుకు మనకి అర్హత, ఏ అర్హతతో నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తుంది నీకు అర్హత మనం నిర్వహిస్తూ సీనియర్ టీచర్స్ని రిటైర్డ్ టీచర్స్ని మేము గౌరవించుకుంటూ ఆ రోజు జరిగే ఖర్చు మొత్తం మీరు ఏది చేయాలన్నా ఆ చాయిస్ సమితికి అందజేస్తూ ఆ రోజు జరిగే ఖర్చు బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ గ్రూప్ తరఫున నేను అందజేస్తాను. నా తదుపరి నా పిల్లలు అందజేస్తారని ఈ సన్మాన కార్యక్రమానికి కృతజ్ఞతగా నేను అందజేస్తూ నాకు ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ ఆ రోజు